రష్యా నుంచి భారత్ చైనా ముడి చమురు కొనుగోలు చేస్తుండగా ఒక్క భారత్ పైనే అదనపు సుంకాలు విధించిన అమెరికా చైనా జోలికి మాత్రం పోలేదు. దీనిపై ఇప్పటికే ట్రంప్ సర్కార్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అమెరికా చైనా బంధం రష్యా పరిస్థితితో సంబంధం లేని అనేక విషయాలతో ముడిపడి ఉందన్నారు. అనేక ప్రత్యామ్నాయాలను ట్రంప్ సమీక్షిస్తున్నారని, ఒక నిర్ణయం తీసుకుంటే చైనాపై సుంకాల విషయం ప్రకటిస్తారని తెలిపారు. భారత్పై ట్రంప్ విధించిన 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అదనంగా విధించిన మరో 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమలు కానున్నాయి. మొత్తంగా భారత్పై అమెరికా సుంకాలు 50%కి చేరనున్నాయి. ప్రపంచంలో మరే దేశంపైనా విధించని సుంకాలను భారత్పై అమెరికా విధించింది. అయితే భారత్తో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా జోలికి మాత్రం ఇప్పటి వరకు అమెరికా వెళ్లలేదు. దీనిపై ఇప్పటికే ట్రంప్పై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా స్పందించారు. అమెరికా చైనా మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ అంశం కొంచెం క్లిష్టంగా ఉంటుందని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది రష్యన్ పరిస్థితితో సంబంధం లేని అనేక ఇతర విషయాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలను ట్రంప్ సమీక్షిస్తున్నారని, ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంటే చైనాపై సుంకాల విషయం ప్రకటిస్తారని తెలిపారు. అమెరికా విధించిన సుంకాలపై ఇప్పటికే భారత్ స్పందించింది. టారిఫ్లు అన్యాయమైనవిగా, అసమంజసమైనవిగా పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో చైనా మీడియా సైతం భారత్కు అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది. భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదని, తాము కోరుకున్నది చేయనందుకే చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది. న్యూఢిల్లీని వాషింగ్టన్ ఎప్పుడూ తన సమాన భాగస్వామిగా పరిగణించి ఉండకపోవచ్చని, ఆ దేశాన్ని కేవలం ఒక ఆప్షన్ గా భావించి ఉండొచ్చని పేర్కొంది. ఇంతకుముందు అమెరికా చైనా మధ్య కూడా సుంకాల యుద్ధం నడిచింది. ఒకరికి ఒకరు పోటాపోటీగా టారిఫ్లు విధించుకున్నారు. అమెరికాకు కీలకమైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన అదనపు సుంకాలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.